హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సర్దార్ పాపన్న ఉత్సవాలపై మీటింగ్లో చర్చించినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. పీఏసీ సమావేశం తేదీని సీఎం ఖరారు చేస్తారని సమాచారం. సీఎం రేవంత్, మహేష్ కుమార్ భేటీలపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు లైవ్ ద్వారా. షరీఫ్, సీఎం పీసీసీ చీఫ్ భేటీపై అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్, అదేవిధంగా హైదరాబాద్ డీసీసీ రోహిన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేమరేందర్ రెడ్డి అంతా కూడా భేటీ అయ్యారు. సర్దార్ పాపన్న ఉత్సవాలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా చర్చ చేసినట్టు తెలుస్తోంది. ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయాలనేది ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కొన్ని స్థలాలను కూడా ఫైనల్ చేశారు. ఎక్కడ విగ్రహ ఆవిష్కరణ చేయాలనేటువంటి అంశంపైన ఈ భేటీలో చర్చ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ట్యాంక్ బండ్ దగ్గర సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుందనేది సమాచారం బయటకు వస్తుంది. అధికారికంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా భేటీ కొనసాగుతుంది. మహేష్ గౌడ్తో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాం. ఇంకా భేటీలోనే తాను ఉన్నాననేటువంటి అంశాన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. మరో అంశం పీఐసీకి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా ఉండనుందనేది మొన్న చెప్పారు. అంటే 16-17 తేదీలో అన్నారు, కానీ ఇంకా డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. పీఏసీ సమావేశానికి సంబంధించినటువంటి డేట్ని కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. పీఏసీలో తీసుకోవాల్సినటువంటి ఎజెండాలు ఏంటి, ఏ అంశాలపైన చర్చ చేయాలనేటువంటి అంశంపైన, పీఏసీకి సంబంధించినటువంటి అంశంపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చలో భాగంగా పీసీసీ మహేష్ గౌడ్తో పాటు మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపైన కూడా మొదటి నుంచి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే పీసీసీ పార్టీ పరంగా ప్రెషర్ తెస్తోంది. ఇక ప్రభుత్వ పరంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నాను కాల్ఫర్ చేశారు. పీసీసీ అధ్యక్షతన జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నాను కాల్ఫర్ చేసి మన రాష్ట్ర ఎంపీలే కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు 60 మంది ఎంపీలను అందరినీ కూడా సంఘటితం చేశారు. కేంద్రం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎట్లా కట్టుబడి ఉంది, ఏఐసీసీ అగ్రనేతలంతా కూడా ఎట్లా కట్టుబడి ఉన్నారు అనేటువంటి అంశంపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన బయటకు రాలేదు. ఇక ఇప్పటికే కేంద్రం దగ్గర ఈ బిల్లు పెండింగ్లో ఉంది. తెలంగాణ శాసనసభలో చర్చలు పెట్టిన తర్వాత బిల్లును కేంద్రానికి ప్రభుత్వం పంపింది. దీనిపైన ఆల్ పార్టీ మీటింగ్లను కూడా కండక్ట్ చేయాలని చెప్పి పార్టీ భావించింది. వాటికి ఆ తరుణంలోనే ఇప్పటివరకు ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడము, నాన్షుడ్ ధోరణితోనే కేంద్రం ఉండడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ని కూడా తెలంగాణ సర్కార్ తీసుకువచ్చింది. ఆ ఆర్డినెన్స్ని కూడా తెలంగాణ గవర్నర్ పెండింగ్లోనే ఉంచారు. ఆర్డినెన్స్ని పంపించిన కొన్ని రోజుల పాటు అవుతోంది. సో వీటన్నిటిపైన ఏ రకంగా ముందుకు పోవాలి, కేంద్రం దగ్గర ఏ రకంగా తమ 42% బీసీ రిజర్వేషన్ ఎట్లా అమలు సాధ్యమవుతుంది అనేటువంటి అంశాలపైన పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి, పీఏసీ సమావేశంలో మెజార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక కంక్లూజన్కి రావాలనేది ఈ పీఏసీ సమావేశంలో ఈ మేరకు చర్చ చేయాలనేది పార్టీ భావిస్తోంది. వాటికి సంబంధించే సీఎం రేవంత్ రెడ్డితో నేరుగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చ చేసినట్టు తెలుస్తోంది. భేటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి పీసీసీ మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. లేదంటే మీడియాకి లీక్ ఏమైనా ఇస్తారనేటువంటి అంశంపైన వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా పీఏసీ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వాటిపైన కూడా ఒక టాస్క్ ఉంది. 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇవ్వాలనేది ఒక చర్చ జరుగుతోంది. వాటికి సంబంధించి కూడా మెజార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత పీఏసీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దాదాపు 40 నిమిషాల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలోనే ప్రభుత్వ సలహాదారు వేమరేందర్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ డీసీసీ రోహిన్ రెడ్డి వీళ్ళంతా కూడా భేటీలో పాల్గొన్నారు. ఇంకా భేటీ కంటిన్యూ అవుతోంది.